మోహన్ లాల్ నటించిన లూసిఫర్ 2 ఎంపురాన్ మూవీ టెక్నికల్గా చాలా బాగుంది. కానీ ఒక అబద్ధపు ప్రచారాన్ని కావాలని సినిమా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం వల్ల చిత్ర యూనిట్ చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మోహన్ లాల్ లాంటి హీరో నుంచి ఇలాంటి స్టోరీని ఎవరూ ఊహించి ఉండరు. అందుకే ఈ సినిమా పట్ల దేశవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు రేగాయి. 2019లో లూసిఫర్ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. దాని సీక్వెల్గా వచ్చిన లూసిఫర్ 2 మూవీ కూడా అంతే స్థాయిలో విజయం సాధించింది. కానీ ఈ చిత్ర విజయం కన్నా ఈ సినిమాపై వచ్చిన విమర్శల కారణంగానే ఎక్కువగా పబ్లిసిటీ పొందింది. ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లోనే 100 కోట్ల పైగా వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ద్వారా దాదాపు 200 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. దీనికి సంబంధించి హీరో మోహన్ లాల్ తన ఎక్స్ వేదికగా సంతోషాన్ని కూడా తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన విమర్శలకు స్పందిస్తూ క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. అలాగే చిత్ర బృందం కూడా విమర్శలకు కారణమైన సన్నివేశాల్ని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ చిత్రంలో 2002 గుజరాత్లో జరిగిన అల్లర్ల నేపథ్యాన్ని చూపించడం జరిగింది. ఇంతవరకు ఎక్కడ ఈ సమస్య లేదు. కానీ ఈ అల్లర్ల ఆధారంగా ఒక హిందూ నాయకుడు ముస్లిం వర్గానికి చెందిన వారందరినీ ఊచకోత కోసి చంపినట్లు చూపించటం, ఈ చిత్రంలో నటించిన మరో హీరో సయ్యద్ మసూద్ కుటుంబాన్ని కూడా అత్యంత దారుణంగా హతమార్చినట్లు చిత్రీకరించటం, ఆ తర్వాత సయ్యద్ మసూద్ పెద్దవాడై ఆ హిందూ నాయకుడిపై పగ తీర్చుకున్నట్లుగా చూపించారు. ఈ చిత్రం పూర్తిగా కల్పితమే అయినా ఒక వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకొని ఇలాంటి కల్పితాలను చిత్రీకరించడం, ప్రజలపై అబద్ధాలను రుద్దటం చరిత్రను వక్రీకరించినట్లవుతుందని హిందూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా గోద్రా లాంటి సంఘటన కావాలనే ఈ అంశాన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ తీసుకున్నాడని విమర్శకులు భావిస్తున్నారు. ఇండియాలో కేవలం గోద్రా సంఘటన ఒక్కటే కాదు, అంతకు ముందు కూడా అలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అయినా కూడా కేవలం గోద్రా సంఘటన మాత్రమే తీసుకోవడానికి కారణం మోడీపై ఉన్న వ్యతిరేకతే అని వారు అంటున్నారు. ఈ అంశాన్ని కావాలనే తప్పుగా చిత్రీకరించారని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా 100% అక్షరాస్యత ఉన్న కేరళ లాంటి రాష్ట్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్కి తెలియదా ఈ అల్లర్లకి మోడీకి ఏ విధమైన సంబంధం లేదు అని న్యాయస్థానాలు తీర్పు ఇచ్చిన సంగతి ఒకసారి కాదు 2 సార్లు తాను నిర్దోషిగా నిరూపించుకోవడం జరిగింది. ఈ విషయాలు అన్నీ 100% అక్షరాస్యత ఉన్న కేరళ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకోవటం పృథ్వీరాజ్ సుకుమారన్ అవివేకానికి నిదర్శనం. గోద్రా రైలు సంఘటన ఒక ప్రమాదం అని చెప్పడం ద్వారా అతని ఇంటెన్షన్ ఏంటో దేశ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. దీని పట్ల హిందూ సంఘాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించాడు. సలార్ పార్ట్ 2 ఇంకా రిలీజ్ కాలేదు. ఇలాంటి వివాదాస్పద చిత్రాలకు దర్శకత్వం వహించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల నుంచి వచ్చే విమర్శల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాలో భాగంగా ఉన్న వ్యక్తి తన రాబోయే చిత్రాలపై ఈ నెగిటివిటీ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుందో గ్రహించకపోవడం గమనించాల్సిన విషయం.